స్టార్టింగ్‌లో ఏది తిన్నా అరగక స్టమక్ క్యాన్సర్ అని తెలిసింది. థర్డ్ స్టేజ్‌లో తినలేకపోవడం, వామిటింగు. 3 నెలల నుంచి ఇక్కడి టాబ్లెట్స్ వాడుతున్నాం. పేషెంట్ పేరు యాదగిరి గారండి. మేము ఉప్పల్లో ఉంటాము. ఈయనకు స్టార్టింగ్‌లో ఏది తిన్నా అరగకపోయేది. డైజెషన్ ప్రాబ్లం ఉండేది. అందువల్ల మేము డాక్టర్ దగ్గర పోతే గ్యాస్ ప్రాబ్లం అన్నారు. మెడిసిన్ ఇచ్చిర్రు, వాడుకున్నాం. అయినా కూడా తగ్గలేదు. మళ్ళీ మళ్ళీ వస్తుంది. అందువల్ల మేము పెట్ స్కాన్ తీస్తే మాకు క్యాన్సర్ అని తెలిసింది. స్టమక్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అని తెలిసింది. థర్డ్ స్టేజ్లో ఉన్నది. ఇది తక్కువ కాదు అని చెప్పిండు మాకు ఆ డాక్టర్. కీమోలు స్టార్ట్ చేసినాం. ఇప్పుడు ఆయన బాగా సీరియస్గా అయిపోయిండు. తినలేకపోవడం, వామిటింగ్, ఎక్కిళ్ళు, చాలా ప్రాబ్లం అయింది. మేము ఈ హాస్పిటల్ యూట్యూబ్లో చూసినామండి. చూద్దాం ఇది అని ఇక్కడికి వచ్చినాము. 3 నెలల నుంచి ఇక్కడి టాబ్లెట్స్ వాడుతున్నాం. మాకు ఇప్పుడు మళ్ళీ పెట్ స్కాన్ తీసినాం. చాలా బెటర్గా వచ్చింది. అక్కడి డాక్టర్ కూడా నవ్వుతున్నాడు, చాలా మంచిగా వచ్చిందని. ఇప్పుడు మంచిగా లేస్తుండు, తిరుగుతుండు, టీవీ చూస్తుండు, ఆకలి వేస్తుంది. మెయిన్ అయితే ఆకలి వేస్తుంది. అంత మునుపు అయితే అస్సలే తినకపోయేది. తింటే వెంటనే బయటకు వచ్చేది. మాకు ఆయుర్వేదం మీద మాకు బాగా నమ్మకం అన్నట్టు. మంచిగా పనిచేస్తాయని నమ్మకంతో వచ్చినాం మేము. అదే నమ్మకం మాకు నిజమైంది. చాలా సంతోషంగా ఉన్నాం ఇప్పుడు. అప్పుడైతే బాగా ఏడ్చుకుంటా ఏమవుతుందో అని ఒక భయంతో మేము చాలా బాధపడుతుంటే నేను నా భర్తకు. ఇప్పుడు ఇక నాకు టెన్షన్ లేదు, చాలా సంతోషంగా ఉన్నా. ఇప్పుడు పునర్జన్ హాస్పిటల్ పోతే మాకు పునర్జన్మ ఇచ్చిండు దేవుడు అని చెప్తున్నాం. చాలా సంతోషంగా ఉంది ఇప్పుడైతే నాకు. ఇక్కడికి పునర్జన్ హాస్పిటల్కు అమ్మనే చెప్తాం. అక్కడి ఓన్రీ నమ్మకంతో అనే చెప్తాం.